శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేడు మానవాళి ఎన్నో సంక్షోభాలకు గురవుతోంది. అనేకమైన సంక్షోభాలకు అతలాకుతలమైపోతుంది. ముఖ్యంగా సమయపాలన అనేది లేక చాలా టెన్షన్ జీవితాన్ని బాగా ఉత్కంఠతోని భరిస్తూ నడుస్తోంది జనజీవన సరళి. ఇలాంటప్పుడు ఏంటంటే కాలం వేగము, మనిషి వేగము. ఈ వేగవంతమైన కాలంలో ఆదరాబాదరగా ఆహారాన్ని తీసుకోవడం, ఆదరాబాదరగా ప్రయాణించడం, ఆదరాబాదరగా ఆఫీసులకు వెళ్ళడం, దీనివలన చిన్నతనంలోనే వృద్ధాప్య లక్షణాలు కనబడుతున్నాయి. వీటన్నింటికి మానవాళి అనుభవిస్తున్నటువంటి అనేకమైన సంక్షోభాలకు సమయపాలన, సమన్వయం, చేస్తున్న పనికి సమన్వయం లేకపోవడము, ఉదాత్తమైన విలువలు తెలవకపోవడము. అంటే చెప్పేవారు లేకే చెడిపోతుందా లోకం అన్నట్టుగా ఉంది పరిస్థితి. వెనుకటి కాలంలో అనేకమైన మనకు కావ్యాల వలన, మహాగ్రంథాల వలన, పురాణాల వలన సంస్కారాన్ని నేర్చుకున్నాం. ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చెయ్యాలి అనేది. ఎవరమైనా పొద్దున్న లేవగానే చేతులను చూసుకొని అరచేతుల్లోనే దైవం ఉంటుందని నమస్కరించుకొని, దైవానికి దేవుడి ఫోటోలు ఏమైనా ఉంటే నమస్కరించుకొని, కాలకృత్యాలు తీర్చుకొని, దంతావదనం చేసుకొని, అల్పాహారం ఏదైనా భుజించి, స్నానాలు చేసి అల్పాహారం భుజించి కార్యక్రమాల్లో పడిపోతారు. కానీ నేటి కాలంలో టైం అయ్యే వరకు అలసిపోయి, దీనివల్ల ఏంటంటే దీర్ఘమైన రాత్రుల వరకు, రాత్రి 12 గంటల వరకు చిన్నపిల్లలతో సహా తెలివితో ఉండడం, ఆ తల్లిదండ్రులు పట్టి లేపడాలి. ఇవన్నీ ఏంటంటే క్రమశిక్షణ రాహిత్యమైన జీవన విధానంలో, అతలాకుతలమైన జీవన విధానంలో అనేకమైన టెన్షన్లు పట్టుకొని పిల్లలకు చదివింది సరిగా గుర్తుండదు. వీటన్నింటికీ దివ్య ఔషధం మనకు రామాయణం. అసలు రామాయణం ఎందుకు అంత గొప్పదేంది? ఇన్ని యుగాలు మారుతున్నా కానీ రామాయణమే ఎందుకు చదవాలి? భాగవతంలో అనేక రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, అది ఒక పుణ్య గ్రంథమే కాదనము. కానీ రామాయణంలో మానవ జీవన విధానం చాలా చిన్న విషయాలతోని చెప్పడం జరిగింది. రామాయణం అంటే ఒక ఆచరణ గ్రంథం. అంటే ప్రతి మానవుడు ఆచరించవలసిన ఎన్నో గొప్ప విషయాలు దాంట్లో ఉన్నాయి. ఉత్తమోత్తమైన ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలుగుతాడు? అందరం బతుకుతున్నాం, ఏదో జీవన విధానం, పొద్దున్న లేస్తున్నాం, కంటిన్యూగా ఏదో పని చేసుకుంటున్నాం, పోతున్నాం. అలా కాదు. రామాయణాన్ని కూలంకషంగా చక్కగా అర్థం చేసుకొని ప్రశాంతంగా రోజు ఒక అరగంటనో 15 నిమిషాల్లో, మన సమయాన్ని బట్టి 10 నిమిషాల్లో ఏ విషయాలు పెట్టుకోకుండా, ఒక సినిమా చూస్తే ఇంట్రెస్ట్గా చూస్తారు, ఒక టీవీ సీరియల్ చూస్తే ఇంట్రెస్ట్గా చూస్తారు. అరే రామాయణం గురించి ఇంకో మంచి విషయాలు చెప్తారా బాబు, నన్ను మాటలు వినరా? నీ జీవితానికి భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడదంటే ఆ సెల్లు చూసుకుంటూ ఇంకేదో పని చేసుకుంటూ ఇలాగా చూస్తుంటాడు. కానీ రామాయణాన్ని చాలా ప్రశాంతంగా విన్నప్పుడు భవిష్యత్తులో మనకు రామాయణంలో ఉన్నటువంటి చాలా విషయాలు మనకు అనుభవంలోకి వస్తాయి. ప్రతి మానవుడికి కూడా చిన్న పాత్రల ద్వారా రామాయణం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రామాయణంలో మారీచుని వంటి రాక్షసుడు కూడా రామో విగ్రహం ధర్మ సదా సత్యధర్మ పరాక్రమ అని, అంటే ఒక రాక్షసుడే రాముడి గొప్పదానాన్ని ప్రశంసించాడు. అంటే రాముడు ఎంత గొప్పవాడై ఉండాలి. ఆ గొప్ప మాటలు ఒక రాక్షసుని నోట వెలువడ్డాయి. అంటే ఇప్పుడు మనకు రామాయణంలో అంతర్గతంగా ఎన్ని విషయాలు ఉన్నాయంటే, బాలకాండలో రామచంద్రుడు తన గురువైన విశ్వామిత్రుని వెంట లోక సంరక్షణార్థము యజ్ఞ కాచుటకై వెళ్తాడు. పితృ కర్మలకై విశ్వామిత్రుడు ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞానికి రక్షణగా కేవలం రామచంద్రుడే కావాలని అడుగుతాడు దశరథ మహారాజును. రాముడితో పాటు లక్ష్మణుని తోడుగా పంపుతాడు దశరథ మహారాజు. రాకుమారులిద్దరు కూడా యజ్ఞ సంరక్షణ 6 రోజులు యజ్ఞ సంరక్షణ చేసి 7వ రోజు అసురులు మునులు చేస్తున్నటువంటి ఆ యజ్ఞశాలలో, ఆ అగ్నిగుండంలో రక్తమాంసాలు కుమ్మరిస్తుంటారు. అప్పుడు మన రామచంద్రుడు ఆగ్నేయాస్త్రంతో సుబాహును
సంహరిస్తాడు. ఆ ఆగ్నేయాస్త్రం కోరలు చాచిన అగ్నికీలల నుండి సుబాహు అక్కడక్కడే మాడిపోతాడు. అయితే వెంటనే అదే ఆగ్నేయాస్త్రం మారీచుడి మీద కూడా సంధించవచ్చు, కానీ మారీచుడిని వాయవ్యాస్త్రంతో కొన్ని వేల యోజనాల దూరంలో విసిరేస్తాడు. ఇట్లా రామాయణం అంతర్గతంగా మనకి ఏం చెప్తుందంటే, భవిష్యత్తులో కనబడే అవసరమయ్యే పాత్ర మారీచుడి ద్వారా ఉంది. మొత్తం రామాయణానికి మూలం ఒక లేడీ, ఒక బంగారు జింక. ఆ బంగారు జింక లేకుంటే అసలు రామాయణం లేనే లేదు. ఆ బంగారు జింక, ఈ మారీచునికి ఒక వరం ఉంది. ఏంటంటే ఇచ్ఛాధారి వేషం వేసుకోవచ్చు. అతడు బ్రాహ్మణ రూపంలో వస్తాడు, రాక్షసుని రూపంలో ఉంటాడు. అసలు మారీచుడు అనేటువంటి వాడు మహామునిగా రామాయణం ద్వారా ఒక క్రూరమైన రాక్షసుడు ఒక మహామునిగా మలచబడ్డాడు. మనకు వాల్మీకి రామాయణం చదువుతుంటే ఎటువంటి వాళ్ళనైనా రామాయణం ఎలా మారుస్తుంది. ఒక శిలను ఒక శిల్పంగా ఆల్యగా మలిచింది. ఎన్ని పాత్రలు రామాయణంలో, అనేకమైన పాత్రలు మనకు వస్తుంటాయి. రామాయణం భారతంలో భాగవతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పాత్రలు, ఈ అహంకారాలు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ పొడచూపవు. రావణాసురుని యొక్క జీవన విధానం, ఆయన చాలా భక్తుడు, శివభక్తుడు, వైదిక ధర్మాలు అనుసరిస్తున్నవాడు. ఒకటే ఒక చిన్న వ్యసనం, స్త్రీలోలుడు. ఆ స్త్రీలోలత్వము, సౌందర్యోపాసన వలన ఎంతగా దిగజారిపోయాడు, ఎంతమంది చేత అసహించుకోపడ్డాడు అనే విషయం మనకు, ఒక దుర్వ్యసనం వలన మహానీయుడైన మనిషి పతనం అయిపోతాడు. అలా ఈ రామాయణం ఏంటంటే మనకు చాలా సామాన్యమైన ఒక చిన్న కథ. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 3 భార్యలు, 4 కుమారులు. అందులో రాముడు పెద్దవాడు. ఆయన తండ్రి మాట కోసము అడవులకు వెళ్తాడు. అక్కడ భార్యను పోగొట్టుకున్నవాడై అనేకంగా దుఃఖిస్తూ వానరుల చేత సహాయాన్ని అడిగి రావణాసురుని చంపుతాడు. ఇది కానీ చాలా సామాన్యమైన ఒక చిన్న కథ, అన్ని కథలు లాంటిదే కథ. కానీ అందులోనే సమస్త జీవన విధానం ఉంది. మనిషి ఎలా ఎదగాలి, మనిషితనం ఉంది, మంచితనం ఉంది, మానవత్వం ఉంది. ఒక్క రామచంద్రుని పాత్ర ద్వారా మానవాళి ఎన్నో విలువైన విషయాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్నట్టు నేను ఇంతకుముందుగా చెప్పాను, అనేక సమస్యలకు, అనేకమైన సంక్షోభాలకు పరిష్కారం మనకు రామాయణం పుస్తకంలో దొరుకుతుంది. రామాయణాన్ని అంటే ఒక పుస్తకం కాదు, అది ఏదో చదివి మర్చిపోయేలాంటి కథ కాదు. చిమ్మ చీకటిలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు వెలుగుని చూపే ఒక దీపం. ఒక నదిలో మన నావ ఎటో మన పడవలో ప్రయాణిస్తూ ఎటో పోతుంటే దిశలు ఏ దిశకు వెళ్తే మనకు గమ్యస్థానం చేరుకుంటాము అని చెప్పేటప్పుడు ఒక దిక్సూచి ఎలా పనిచేస్తుందో రామాయణం మన జీవన నావకు ఒక దిక్సూచి వంటిది. రామాయణాన్ని పరిపూర్ణంగా సమగ్రంగా చదివితే ఆ చదివిన వ్యక్తి ఒక పరిపూర్ణ వ్యక్తిగా మలచబడతాడు. నాటి కాలంలో రాముడు జీవితాంతం కూడా వేదాలనే తన జీవన విధానంగా చేసుకొని ధర్మాన్ని పాటిస్తూ అందుకే రాముడిని ఏమంటారు, రామో ధర్మ విగ్రహ. ధర్మము ఒక రూపం దాలిస్తే, మానవ రూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఆ సత్యధర్మాలకు ప్రతీక రామచంద్రుడు. నేటి కాలంలో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు, విడాకులు, అన్నదమ్ముల గొడవలు, బంధు విరోధాలు, అపోహలు, ఇవన్నీ సమాజంలో వారికే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఒక ఏహ్యభావం కలిగేటట్టు సమాజం చెడిపోతుంది. అయితే రాముడు కూడా ఇంతకంటే గొప్పగా అనేకమైన సంక్షోభాలను అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. తను ఎక్కడ కూడా నేను విష్ణుమూర్తి అవతారాన్ని, నేను రామచంద్రుని, నాకు అనేకమైనటువంటి మాయా విద్యలు తెలిసిన ఎక్కడా చెప్పుకోలేదు. కేవలం ఒక రాజు కొడుకుగా, ఒక సామాన్య మానవుడిగా తను జీవించి చూపించాడు. రామచంద్రుడు కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నవాడైనాడు. రాజ్యాన్ని కోల్పోయినాడు, తండ్రిని కోల్పోయినాడు, భార్యకు దూరమైనాడు. లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో నా తమ్ముడు ఒక చక్రవర్తి కుమారుడు, అతని భార్యకు నేనేమీ సమాధానం చెప్పాలి, ఎందుకు లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు? ఇంద్రజిత్ యొక్క నాగపాశానికి కట్టుబడి విషవాయువులు చిమ్ముతున్నట్టు ఇంద్రజిత్తు బాణానికి మూర్ఛితుడై ఇంకా బ్రతికే అవకాశం లేదు, కోమాలోకి వెళ్ళిపోయాడు. అటువంటప్పుడు అది మనకు వేరే కథ ఉంది. ఆంజనేయ స్వామి ద్వారా సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు ఆంజనేయ స్వామి. ఆ సంజీవని మూలిక ద్వారా లక్ష్మణుడు బ్రతకగలుగుతాడు. కానీ ఆ 6 గంటల
ఆ సంక్షోభంలో ఎంతగానో అలమటించాడు. ఆ లక్ష్మణుని కన్న తల్లికి సుమిత్రాదేవికి నేనేమని సమాధానం చెప్పాలి? ఇంతటి ఘోరమైన పరిస్థితి ఎలా వచ్చింది? ఆ చక్రవర్తి కొడుకుకు ఒక అనాథగా ఈ అరణ్యంలో చనిపోవాల్సిందేనా అని చాలా దుఃఖించాడు గుండె అదరపడుతుండగా. అలాగే సీతాదేవిని మారీచుడు మాయాలేడి వేషంలో వేసుకొని ఆ దారి తప్పించినప్పుడు, రావణాసురుడు అపహరించినప్పుడు సీత కోసం అన్వసిస్తూ జనక చక్రవర్తి యొక్క గారాల కూతురు దశరథ మహారాజు యొక్క కోడలు, ఆ చక్రవర్తి సుకుమారి చిన్న ఆడపిల్ల, ఈ ఈ అమ్మాయిని నేను రక్షించుకోలేకపోయానే, ఈ అడవికి బలి చేశానే, నా కోదండం ఎందుకు, నా విలువిద్య ఎందుకు అని రామచంద్రుడు చాలా కూడా దుఃఖించాడు. ఎన్నో 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 సంక్షోభాలను, భయాలను, ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాడు. అయినా ఆయన ఎప్పుడు కూడా ధైర్యాన్ని వీడలేదు, ఓటమిని ఆంగీకరించలేరు. వానర సైన్యాన్ని కూడగట్టుకొని ఇక్కడ మనకు ఇంకొకటి ఇవాళ రేపట్లో చిన్న ఒక పదవి వస్తేనే గొప్పగా, కొంచెం డబ్బు ఉంటేనే గొప్పగా ఫీల్ అయ్యి చుట్టాలతోనే మాటలు మానేస్తుంటారు, ఏదో గొప్ప అయిపోయినామని. కానీ ఈయన ఒక చక్రవర్తి, ఒక పురుషోత్తముడు. నాకంటే చిన్న జాతి, వానరులతోని పశుపక్షాలతో నాకు స్నేహం ఏంటి అని అనలేదు. వానరులందరినీ సేకరించుకొని మహాసముద్రం మీద సంకల్ప బలం చేతనే కేవలం నేను చెయ్యగలుగుతాను. ఇప్పుడు ఏ విద్యార్థి అయినా చదువుతుంటే నేను ఇంత పెద్ద ఈ ఎస్ఏ నోట్స్ నేను చదువుతానా, నేను పరీక్షల పాస్ అవుతాము, నా మించి కాదని పక్కకు పెట్టడం కాదు, నేను చెయ్యగలుగుతాను అనే సంకల్ప బలం మనకు రామాయణం ద్వారా ఏర్పడుతుంది. ఎంతటి పనైనా మనకు మనోబలం ఉంటే చేయగలుగుతాము అని చిన్న చిన్న విషయాలకు భయపడి పారిపోకూడదు. రాముణ్ణి చూసి ధైర్యం తెచ్చుకోవాలి. రామచంద్రుడు సైన్యం లేదు, అతడేమో రావణాసుడేమో చాలా పెద్ద మహా చక్రవర్తి, లోకాలను ఏలినటువంటి వాడు, అసురమాయలు తెలిసినటువంటి వాడు, అనేకమైనటి గజ బలాలు ఉన్న సైన్యం సమకూర్చుకున్నవాడు. తన దగ్గర ఏముంది? రాముడి దగ్గర కేవలం ఒక తమ్ముడు, రెండు విల్లులు, కాసిన్ని బాణాలు, వానర సైన్యము. అటువంటి మహాచక్రవర్తి యుద్ధానికి నేను తగుతానా అని ఎన్నడూ కూడా ఆలోచించలేదు. చూడబోతే సుదీర్ఘమైన సముద్రం, ఆ సముద్రం మీద వంతెన వానరుల చేతనే, వానరుల సహకారంతో వంతెన నిర్మించి యుద్ధం చేసి మాయాదేవి రావణాసునితో యుద్ధం చేసి మాయావి అయినటువంటి ఇంద్రజిత్తు యొక్క మాయలను చిత్తు చేసి ప్రజల హృదయాల్లో మహోన్నతమైన స్థానాన్ని పొందాడు. అది పోరాట మహిమ అంటే అది. రాముల్లో మనకు పోలికేమిటి అనుకోదో, ఆయన దేవుడు అని ఎక్కడగా చెప్పుకోలేదు. ఆయన సామాన్య మానవుడుగానే మనకు పరిచయమైనాడు. మనిషిలో ఉండే సాధారణ ఉద్వేగాలన్నీ కూడా మన రామచంద్రులో ఉన్నాయి. కాకపోతే రాముడు ధర్మాన్ని నమ్మాడు, తాను నమ్మిన ధర్మాన్ని ఆచరించాడు, వేదాల సారాన్ని తన జీవన విధానంగా మలుచుకున్నాడు. రామో విగ్రహాన్ ధర్మ అనిపించుకున్నాడు. అదే అతడిని పురుషోత్తముడిగా చేసింది. రామాయణం అంటేనే రాముడు నడిచిన మార్గము. అంటే రాముడు ఆయనం అంటే నిన్న కూడా చెప్పుకున్న ఉత్తరాయణం దక్షిణాయనం, ఆయనం అంటే మార్గము అని అర్థము. రాముడు నడిచిన మార్గాన్ని మనము అనుసరిస్తే మనము మనిషిగా ఎదగగలుగుతాము అని మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. అయితే వాల్మీకి విరచితమైన రామాయణాన్ని చదవకపోతే, పూర్తిగా అర్థం చేసుకోకపోతే, కనీసం చిన్న చిన్న సూక్ష్మమైన ఇలాగ ఎవరైనా చెప్తున్నప్పుడు రామాయణ విలువలు వింటే, ఎక్కడ రామాయణం ఉన్నా ప్రతి విద్యార్థి వినడం వలన రామాయణంలో ఉన్నటువంటి కొంచెమన్నా అది తలకెక్కి విద్యా విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, మనోబలం విషయం కానీ, సంకల్ప బలం కానీ, నేను ఇది చెయ్యగలుగుతాను స్థైర్యాన్ని, స్ఫూర్తిని పొందగలుగుతారు.